తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ఏపీని వణికిస్తున్న మోంతా తీవ్ర తుఫాను మంగళవారం రాత్రి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది సమీపంలో తీరాన్ని తాకింది. తీరం దాటిన తర్వాత బుధవారం ఉదయానికి తుఫానుగా, సాయంత్రంకు వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మోంతా తుఫాను ఏపీలోనే కాకుండా తెలంగాణ జిల్లాల్లోనూ ప్రభావం చూపుతోంది. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున నుంచి హైదరాబాద్ నగరంలో వర్షం కురుస్తోంది. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడుతోంది. మంగళవారం వికారాబాద్లోని మోమిన్పేటలో అత్యధికంగా 4.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే బుధవారం తెలంగాణలోని 3 జిల్లాలపై తుఫాను ఎక్కువ ప్రభావం చూపుతుందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఇవాళ అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పిల్లల్ని బయటకు పంపించొద్దని తల్లిదండ్రులకు అధికార యంత్రాంగం సూచించింది. తుఫాను దృష్ట్యా బుధవారం ఖమ్మం జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్య విద్యా సంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా బుధవారం సెలవు ప్రకటించినట్టు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.